వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత. వరలక్ష్మీ పూజలో పాల్గొనడం అనేది లక్ష్మీదేవి యొక్క మొత్తం 8 విభిన్న స్వరూపాలను గౌరవించడంతో సమానమని నమ్ముతారు. ఈ ఆచారం వివిధ అనుకూలమైన ఫలితాలను తీసుకువస్తుందని భావించబడుతుంది. వీటిలో ధనం, ద్రవ్య ప్రయోజనాలు, ఆచారం, ఆర్థిక శ్రేయస్సు మరియు సంపదను ఆకర్షిస్తుందని నమ్ముతారు. ధాన్యం, ఆహారం మరియు ధాన్యాల సమృద్ధి. భక్తులు తమ జీవితంలో ఆహారం మరియు ధాన్యాలు సమృద్ధిగా ఉంటాయని ఎదురుచూస్తారు. ఆరోగ్యం, మంచి ఆరోగ్యం, మంచి శారీరక శ్రేయస్సు కోసం దీవెనలు కోరడం. సంపద మరియు ఆస్తి, వస్తుపరమైన ఆస్తులు మరియు ధనవంతుల సంచితం కోసం ఆశపడతారు. సంతానం, సద్గుణ మరియు ఆరోగ్యవంతమైన సంతానం జన్మించాలని ఆశిస్తుంటారు. సుమంగళి భాగ్యం, భర్త దీర్ఘాయువు, ఒకరి జీవిత భాగస్వామి సుదీర్ఘ జీవితాన్ని కోరుకుంటున్నారు. గజలక్ష్మి, అప్పుల నుండి విముక్తి, అప్పులు మరియు ఆర్థిక భారాల నుండి విముక్తి పొందాలని ఆకాంక్షించారు. వీరం, ధైర్యం, సవాళ్లను ఎదుర్కోవడానికి అంతర్గత బలం మరియు ధైర్యం కోరుకుంటారు. వివాహిత స్త్రీలు సాంప్రదాయకంగా ఈ రోజు ఉపవాసం ఉంటారు. పూజ చేసిన తర్వాత వారి ఉపవాసాన్ని విరమిస్తారు. వరలక్ష్మీ వ్రతం భక్తిని వ్యక్తీకరించడానికి మరియు వరలక్ష్మీ దేవి నుండి ఆశీర్వాదం పొందేందుకు ఒక మార్గం. చివరికి జీవితంలో వివిధ రకాల శ్రేయస్సు మరియు శ్రేయస్సును లక్ష్యంగా చేసుకుంటుంది.